లదాఖ్ అనేది ప్రస్తుతం యూనియన్ టెరిటరీ, అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా నిధులు ఇచ్చే స్థితిలో లదాఖ్ ఉంది. దానికోసం మళ్ళా స్పెషల్గా 6th షెడ్యూల్ ప్రొటెక్షన్ లదాఖ్ అవసరం లేదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంతకంటే ఎక్కువగానే లదాఖ్ని కేర్ చేస్తుంది అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అనమాట. అయితే 6th షెడ్యూల్ ద్వారా ఏర్పాటైన అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో ఒక్కొక్క దానిలో 30 మంది సభ్యులు ఉంటారు. దానిలో 4 గవర్నర్ నామినేట్ చేస్తే 26 మందిని స్థానిక ప్రజలు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా ఎలక్ట్ చేసుకుంటారనమాట. అంటే ఒక్కొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. దానిలో 4 గవర్నర్ అక్కడ నామినేట్ చేస్తారు. 26 మందిని స్థానిక ప్రజలు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే మన ఎలక్షన్ పద్ధతి ద్వారా డైరెక్ట్గా ఎన్నుకుంటారనమాట. సో ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ చేసిన చట్టాలు కానీ చాలా చట్టాలు డైరెక్ట్గా అప్లై అవ్వవు అనమాట. వాళ్ళు అనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కానీ అవ్వవు. దాంతోపాటు అవసరమైతే ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ మార్పులు చేయొచ్చు. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అమలయ్యే చట్టాలకు సంబంధించి మార్పులు చేర్పులు ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ అవసరమైతే చేయొచ్చు అనమాట.